ఈయనే బిట్టు బహానీ బాస్. షార్ట్ కట్ లేదు, స్మార్ట్ కట్ ఇవ్వడానికే బిట్టు కంపెనీ. గుమ్మడికాయ. ఈయనకి పాస్తా తినడం అంటే ఇష్టం, కానీ అది దొరకడం ఆయనకి కష్టం. ఆంటీ ఇప్పుడే తినాలని చెప్పారు. అరే బిట్టు, మీ ఎక్స్క్యూజ్ బాగా ఎక్స్క్లూజివ్ గా ఉంది. బిట్టు బహానీ బాస్ సరికొత్త షో ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 సోనికులో. Watch full episodes on Jio Hotstar. ఇవాళ నేను మీ ఇద్దరికి ఒక ముఖ్యమైన పని ఇవ్వబోతున్నాను. మీరిద్దరు వెంటనే సన్ సిటీకి వెళ్ళి ఆ రుద్రాన్ని పట్టుకురండి. నేనే సఫోలా. షాకాల్, నేనున్నప్పుడు ఈ పని ఎందుకు మీరు వీళ్ళిద్దరికి ఇస్తున్నారు? ఇప్పుడు రుద్ర ఏం చేస్తాడో చూడమని చెప్పి నన్నే కదా పంపిస్తారు. నువ్వు రుద్ర ఏం చేస్తాడో కేవలం చూసొస్తావు కదా, కానీ రుద్రాన్ని పట్టుకొచ్చే తెలివితేటలు నీ దగ్గర అస్సలు లేవు. నువ్వు ఎప్పుడు వెళ్ళినా సరే ప్రతిసారి ఫెయిల్ అవుతున్నావు. షాకాల్ చెప్పేది నిజమే సఫోలా. నిజానికి హోలారే హోలా నేనే సఫోలా అని చెప్పుకుంటూ ఉండు. అంతకన్నా నువ్వు ఏమీ చెయ్యలేవు సఫోలా. ఎక్కువగా సంతోషపడుకో. నేనేం చేయలేదనుకో, మరి నువ్వేం పని చేసావని మాట. ఎప్పుడు చూసినా నువ్వు సోగా వల్ల పని చేయడం కుదరదు, సోగా వల్ల పని చేయడం కుదరదని చెప్తావు. మీరిద్దరు ఇలా అనవసరంగా గొడవపడవ మానేస్తారా? వ్యాంపైర్ బ్యాట్ వెళ్ళు. మీరిద్దరూ ఎలాగైనా సరే ఆ రుద్రాన్ని బంధించి నా దగ్గరికి తీసుకురండి. మీరు చెప్పింది చేస్తాను షాకాల్. రుద్ర, ఇప్పుడెలా తప్పించుకుంటావు? గోల్! అరే పిల్లలు ఏం చేస్తున్నారు? కాస్త చూసి జాగ్రత్తగా ఆడుకోండి. సారీ రంగిలా, దీని అంతటికి ఈ బాలే కారణం. రుద్ర జాగ్రత్త. ఇవా ఇస్కా జిబా ఇస్కా రుద్ర పుష్టినో. ఇవా ఇస్కా జిబా ఇస్కా. అరే ఆ సంఖ్యలు ఎక్కడి నుంచి వచ్చాయి? డోంట్ వరీ తాతయ్య, నేను మిమ్మల్ని కాపాడుతాను. వద్దు, వదిలిపెట్టు. అరే మనసుంటే మార్గం ఉంటుంది. నేను కూడా మీతో వస్తాను రుద్ర. రుద్ర, ఇప్పుడు మనం తాతగారిని ఎలా వెతకాలి? దీని అంతటికి కారణం ఆ షాకాలే. తాతయ్య ఎక్కడున్నాడని తెలుసుకోవడానికి మనం కాల్ సిటీకి వెళ్ళాలి. అందరూ అలర్ట్ గా ఉండండి. అలా చూడండి జోగా, మనం వాడిని ఫాలో అవుదాం. వారేవా, భోజనం చాలా వేడిగా ఉంది. నేను ప్రశాంతంగా కూర్చొని తింటాను. తాతయ్య బర్త్డేకి ఏం గిఫ్ట్ కొనాలో అర్థం కావడం లేదు. అరే మనసుంటే మార్గం ఉంటుంది. మీరు ఏం కొనాలన్నా త్వరగా కొనండి. ఈ రోజు సాయంత్రం పార్టీ ఉంది కదా, నేను కూడా రెడీ అవ్వాలి కదా. జైసింగ్ బర్త్డే పార్టీనా? గిఫ్ట్ తీసుకొని మీరు ఏం చేయగలరు? అయినా అసలు జైసింగ్ సన్ సిటీలో లేడు కదా. నువ్వేమంటున్నావు? తాతయ్య ప్యాలెస్ లోనే కదా ఉన్నారు. అవును, అతను అప్పుడు ప్యాలెస్ లోనే ఉన్నాడు. షాకాల్ జైసింగ్ ని ప్యాలెస్ నుంచి బంధించి తీసుకుని వెళ్ళేలా చేశాడు. జైసింగ్ ఇప్పుడు ఓ చోట బందీగా ఉన్నాడు. అలాగా? తాతగారిని షార్కాల్ బంధించుంచాడా? ఎక్కడ బంధించాడో కాస్త చెప్తారా? నేను మీకెందుకు చెప్పాలి? నేను చెప్పనంటే చెప్పను. అరే అతనికి ఏమీ తెలీదు.
ఇతను శాఖల దగ్గర పనిచేసేవాడే కదా, అతను ఏమీ చెప్పడు. నేనేమి మామూలు పనివాణ్ణి కాదు, శాఖలకి రైట్ హ్యాండ్ని. అక్కడ ఏం జరిగినా నాకు ఖచ్చితంగా తెలుస్తాయి. నీకు తెలీదు. నాకు తెలుసు బాగా తెలుసు. తెలీదు నీకు ఏమీ తెలీదు. సరే చెప్పు, తాతయ్య ఇప్పుడు ఎక్కడున్నారు? నాకు తెలుసు, బాగా తెలుసు. అతను వాల్కెనో మౌంటైన్ లో ఉన్న ఒక వాల్కెన్ లో బంధించి ఉన్నాడు. అరే నేను మొత్తం చెప్పేశానా? శాఖలకు గనక ఈ విషయం తెలిసిందంటే నన్ను తిట్టకుండా తిడతారు. రుద్ర, మనం వాల్కానో మౌంటైన్ కు వచ్చేసాం. కానీ ఆ వ్యాంపైర్ బ్యాట్ మన తాతగారిని ఎక్కడ బంధించిందో మనకి తెలియలేదు కదా. ఏం చేయాలి? మైరా, నాకు కూడా అసలే అర్థం కావడం లేదు. ఇక్కడ చాలా మౌంటైన్స్ ఉన్నాయి, అలాంటప్పుడు తాతయ్యని ఎలా కనిపెట్టాలి? నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడండి, నేను శాకాల్. ఇంకో 10 నిమిషాల్లో ఈ వాల్కెనో పేలిపోతుంది. మీ తాతగారు ఇక్కడున్న వాల్కెనస్ లో ఒక దాంట్లో ఉన్నారు, ఆయన కూడా పేలిపోతారు. నీ వల్లైతే ఆయన్ని వెతికి కనిపెట్టు. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎన్నటికీ సందేహపడకు. అలాగా? రుద్ర కౌంట్ డౌన్ ఇప్పుడు మొదలవుతుంది. మైరా, వరుణ్, మనం త్వరగా వాల్కెనో దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడే వ్యాంపైర్ బ్యాట్ వెళ్ళడం చూశాను. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. నేను వస్తున్నాను, ఆగండి. రుద్ర, మనం ఎక్కువసేపు వాల్కెనో మీద నుంచున్నామంటే మన ఫ్లయింగ్ షూస్ కాలిపోవడానికి అవకాశం ఉంది. రండి, మనం లోపలికి వెళ్ళి చూద్దాం. తాతయ్య, తాతయ్య, ఎక్కడున్నారు? ఇలా వెతికితే తాతయ్య దొరకడం చాలా కష్టం. మన దగ్గర కాస్త సమయమే ఉంది, అందుచేత మనం అందరం విడివిడిగా వెళ్ళే వెతకాలి. అవును రుద్ర, ఈ ఐడియా చాలా బాగుంది. తాతయ్య, 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 తాతయ్య. ఏమైంది రుద్ర? తాత దొరకలేదా? త్వరగా కనిపెట్టు రుద్ర, సమయం ఎవరి కోసమూ ఆగదు. నీ దగ్గర ఇప్పుడు 8 నిమిషాలే ఉంది, మీ తాతగారి దగ్గర కూడా 8 నిమిషాలే ఉంది. అకీరా, జకీరా, ఇన్విజిబుల్ టనల్ ప్రొటెక్షన్ క్రియేటో. రుద్ర, ఆ బండరాయి మన వైపే వస్తోంది. త్వరగా అందరూ ఎగరండి. రుద్ర, ఏంటిది? మనం పైకి వెళ్ళలేకపోతున్నాం, కుడివైపు వెళ్ళలేకపోతున్నాం, ఎడవైపు వెళ్ళలేకపోతున్నాం. మనసుంటే మార్గం ఉంటుంది. రుద్ర, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? ఇటువైపు వెళ్ళలేకపోతున్నాం, అటువైపు వెళ్ళలేకపోతున్నాం. ఇప్పుడు ఏం చెయ్యాలి? శాకల్ 4 వైపులా ఇన్విజిబుల్ టనల్ వేసినట్టున్నాడని నాకు అనిపిస్తోంది. మనం స్ట్రైట్ గానే వెళ్ళగలం. బండరాయి వెనకాలే వస్తోంది. మనల్ని వాడు ట్రాప్ చేశాడు. భయపడకుండా ముందుకు వేగంగా ఎగురుకుంటూ రండి. ఖచ్చితంగా మనకి ఏదైనా దారి కనిపిస్తుంది. ఈ బండరాయిని నేను ఆపుతాను, మీరు కాస్త వెనక్కి నిల్చోండి. అంతర్ మంతర్ కాళీకలంతర్ చూ. ఎవరైనా కాపాడండి. మైరా చేసిన మ్యాజిక్ కి ఆ రాయిని ఆపడం కంటే నన్ను ఆపేసింది. సారీ వరుణ్. ఇబాయిస్కా బూమ్ చెక్ చెక్ బూమ్. మన ముందు కొంటుంది, ఇంతకు మించి మనం ముందుకు వెళ్ళలేము. మనసుంటే మార్గం ఉంటుంది. మన పరిస్థితి దారుణంగా మారబోతోంది. ఈ బండరాయికి ఇన్విజిబుల్ టనల్ కి ఖచ్చితంగా మధ్యలో గ్యాప్ ఉంటుంది. నేను ఈ బండరాయిని అడ్డుకుంటాను, మీరు త్వరగా సైడ్ లో నుంచి వెళ్ళిపోండి. ఇబాయిస్కా బూమ్ చెక్ చెక్ బూమ్.
బండ్రాయికి ఇన్విజిబుల్ టనల్ కి ఉన్న గ్యాప్ లో త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళండి. అరే మనసుంటే మార్గం ఉంటుంది. మేము వెళ్ళిపోతే నువ్వు ఎలా వస్తావు రుద్ర? నేను ఎలాగైనా వచ్చేస్తాను, నన్ను నమ్మండి. త్వరగా వెళ్ళండి, నేను ఎక్కువ సమయం దీన్ని అడ్డుకోలేను. అరే మనసుంటే మార్గం ఉంటుంది. నేను ఇక్కడి నుంచి వెళ్ళలేకపోతున్నానే. అమ్మయ్య, మనకేం కాలేదు. మీరు ముగ్గురు ఇక్కడికి వచ్చేసారు, కానీ అక్కడ రుద్రాన్ని ఎవరు కాపాడతారు? అకీరా, జకీరా, బోల్డర్ పుష్టినో. త్వరగా రండి, మనం వచ్చిన దారిలోనే. ఇప్పుడు పైకి వెళ్ళాలి. నేను దీన్ని అడ్డుకుంటాను. అరే ఈ చైన్ రంగిలని ఎక్కడ తీసుకువెళ్తుంది? ఇంకెక్కడికి? శాఖల దగ్గరికి తీసుకువెళ్తుంది. త్వరగా రండి, మనం ఈ చైన్ ఫాలో అవ్వాలి. అరే మనసుంటే మార్గం ఉంటుంది. ఆల్రెడీ ఈ చైన్ నన్ను లాక్కెళ్ళింది. ఇప్పుడు వీడు నన్ను లాక్కు వెళ్తున్నాడు. వీడినెందుకు తీసుకొచ్చావు? ఓలారే ఓలా, నేనే సఫోలా. ఈ పని గనక నాకు అప్పు చెప్పుంటే నేను ఎప్పుడు రుద్రాన్ని మీ కాలి కింద తెచ్చి పడేసేవాడిని. ఉన్న చోట ఎప్పుడు మర్యాద దొరకదు. ఏంటి కోడా? నువ్వు చెప్పింది నిజమే, అచ్చం కోడిలాగే ఉన్నావు. నిన్న అసలు పాము అని ఎవరన్నారో అర్థం కావడం లేదు. మీరిద్దరూ మళ్ళీ మొదలు పెట్టారా? నోరు మొయ్యండి, లేకపోతే మిమ్మల్ని విడిచిపెట్టను. చైన్, ఆ రంగీలాని విడిచిపెట్టు. త్వరగా వెళ్ళి ఆ రుద్రాన్ని పట్టుకో. వీడు శుద్ధ వేస్ట్. వీడిని నమ్ముకుని ఎలాంటి ఉపయోగం లేదు. వదిలే. ఎంత ధైర్యం ఉంటే నన్ను ఇంతలా అవమానిస్తావు? షాకాల్, నేను దేనికి పనికిరాని వాడిని నన్ను చూసి నువ్వు ఎలా అంటావు? చెప్పు, ఒకసారి రుద్ర దగ్గర నా విలువేంటో అడుగు. అప్పుడే నా నిజమైన శక్తి ఏంటో నీకు అర్థమవుతుంది. రంగీలా, థ్యాంక్ యూ సో మచ్. మీరు మాకు చాలా సహాయం చేశారు. 5 నిమిషాల్లో తాతయ్యని కనిపెట్టి తీరాలి, లేదంటే ఇది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. మైరా, వరుణ్, మనం విడివిడిగా ఇక్కడున్న వ్యాల్కలస్ లో వెతకాలి. తాతయ్య, తాతగారు, తాతయ్య, 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 తాతయ్య. రుద్ర చూసి అతన్ని పట్టుకోవడానికి వస్తోంది. రుద్ర, నేను మాంత్రికుణ్ణి, గొప్ప మ్యాజిషియన్ని. నన్ను చూసి భయపడు. నేను షాకాల్. ఎలాగోలా ఇప్పుడు నువ్వు నా చేతికి చిక్కావు, చూసావా? రుద్ర, నీ ఫేవరెట్ డైలాగ్ ఇప్పుడు చెప్పొచ్చు కదా. రుద్ర వయస్సు చూసి, అలాగే రుద్ర మ్యాజిక్ చూసి ఎప్పుడు అనుమానించకు. ఏమైంది చెప్పవా? చెప్పు రుద్ర. ఓ ఓ, ఇప్పుడు నీకు కొంచెం కూడా ధైర్యం లేదు కదా? ఇక తాత కదా, అలాగే మనవడి కదా ఈ వాల్కెనాలో ఇవాళ అంతం కాబోతోంది. నాశనమైపోతారు. రుద్ర పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. నిన్నొక చిన్న రిక్వెస్ట్ అడగాలి రుద్ర. ప్లీజ్ 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 ఒకే ఒకసారి నీ డైలాగ్ చెప్పు. జోగా, సపోలా, ఆ లైన్ ఏంటో ఒకసారి చెప్పండి. రుద్ర మ్యాజిక్ ని చూసి రుద్ర మ్యాజిక్ ని ఎన్నటికి అంచనా వేయకు. ఈ డైలాగే. ఏంటి చెప్పవా? ఒకసారి చెప్పు రుద్ర, పర్వాలేదు. చెప్పు చెప్పు.
చెప్పు 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 రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎన్నటికీ అంచనా వేయకు. రుద్ర నువ్వు అక్కడున్నావు, మరి ఇక్కడున్నది ఎవరు? షకాల్, అది నేను కాదు, నా ఇమేజ్. తాతయ్యని కనిపెట్టడానికి నాకు ఇదొక్కటే మార్గంగా కనిపించింది. తాతయ్యని వెతుకుతుంటూ నేను బాల్కనీ లోపలికి వెళ్ళిన తర్వాత ఇబాయిస్కా జిబాయిస్కా బూమ్ చెక్ చెక్ బూమ్. ఇలాగే తాతయ్యని నేను కనిపెట్టాను. నీ మనసులో నువ్వు ఒక గొప్ప మెజిషియన్ అని అనుకుంటున్నావు కదూ? రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎన్నటికీ అంచనా వేయకు. షకాల్, ఇక్కడ నువ్వు తప్పించుకోలేవు. ఆ రుద్రాన్ని పట్టుకో. రుద్రాన్ని పట్టుకొని వాడి అంతు చూడండి. అసలు మీరు ఏం చేస్తున్నారు? వెళ్ళి వాడిని పట్టుకోండి, పట్టుకోండి. తాతయ్య, మీరు ఈ రుద్ర మీద పూర్తి నమ్మకంతో ఉండండి. నేను మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతాను. రుద్రా, ఇంత జరిగినా కూడా నువ్వు అసలు మారలేదు కదూ. నువ్వు తప్పించుకోవడానికే ఇబ్బంది పడుతున్నావు, ఇక నువ్వు మీ తాతగారిని కాపాడతావా? రుద్రా, నీ వల్ల అయితే తప్పించుకో, చూద్దాం. తాతయ్య, ఇబాయిస్కా జిబాయిస్కా బూమ్ చెక్ చెక్ బూమ్. రుద్ర, నువ్వు నిజంగా చాలా ధైర్యవంతుడివి. నువ్వు నా మనవడు అని చెప్పుకోవడానికి నాకెంతో గర్వంగా ఉంది. షకాల్, మళ్ళీ మళ్ళీ ఒక మాట నన్ను చెప్పమన్నావు కదా, మళ్ళీ చెప్పనా? రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎన్నటికీ సందేహపడకు. రుద్రా, ఇవాళ నువ్వు ఎలాగోలా గెలుచుండొచ్చు, కానీ ఓటమిని నేను అసలు ఒప్పుకోను. నేను మళ్ళీ వస్తాను రుద్రా. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు, నేను షాకా. వెళ్దాం. ఈ వాల్కనస్ మధ్య ఇరుక్కోవడానికి ముందే ఇక్కడి నుంచి వెళ్ళాలి.
ఆహా, ఈ హోటల్ సూపర్ గా ఉంది. ఇక్కడ స్టే చేస్తే భలే ఉంటుంది. సరే, త్వరగా వెళ్ళి రూమ్ బుక్ చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ మేడం, మా కోసం ఒక 3 రూములు బుక్ చేస్తారా? సార్ ప్లీజ్ కొంచెం మీ పేరు చెప్తారా? సరే, మనసుంటే మార్గం ఉంటుంది. రంగీలా. మంచి చేస్తే మంచి జరుగుతుంది రంగీలా. చాలా పెద్ద పేరు సార్. కాదు మేడం, నా పేరు రంగీలా. రంగీలా మాత్రమే, రంగీలా. మిగతా వాళ్ళ పేరు మైరా, వరుణ్, ఇంకా రుద్ర. ఓకే రంగీలా, మైరా, వరుణ్. ఆఖరి పేరు ఏం చెప్పారు? ఓ ఎస్, రుద్ర. వచ్చేసాడు. రుద్ర వచ్చేసాడు. నేను అనుకున్నట్టే వచ్చేసాడు. రాకుండా ఎక్కడికి పోతాడు? లేట్ అయినా ఎలాగలా వచ్చాడు. రాకుండా ఎలా ఉంటాడు? ఈ హోటల్కి నేను ఎంతో ఖర్చు పెట్టాను. ఎవరైనా సరే ఈ హోటల్కి ఒక్కసారైనా రావాలనుకుంటారు. వీడు ఎప్పుడు వస్తాడా అని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇక వచ్చేసాడు కదా, ఇక వాడు తిరిగి వెళ్ళలేడు. బెల్ బాయ్, వీళ్ళ థింగ్స్ అన్ని రూమ్ నెంబర్ 11, 12, 13 లో తీసుకెళ్ళి పెట్టండి. అరే, నా బ్యాగ్స్ అన్ని తీసుకుని ఎక్కడికి వెళ్తోంది? నన్ను కూడా తీసుకువెళ్ళొచ్చు కదా. అరే, అవన్నీ కరెక్ట్ గా ఉన్నాయో లేదో నేను ఒకసారి చెక్ చెయ్యాలి. బెల్ బాయ్, సార్ను కూడా రూముకు తీసుకెళ్ళు. అరే, ఏంటి ఇలా చేస్తున్నారు? నన్ను ఎందుకు ఇలా ఎత్తుకు తీసుకువెళ్తున్నారు? నేను ఏమైనా వస్తువా ఏంటి? దయచేసి వదిలేయండి, నేను నడిచి వెళ్ళగలను. రుద్ర ఆగు, మనం కాసేపు ఆడుకుందాం. మనం వెళ్ళి తీరాలి. రంగీలా రూమ్ బుక్ చేసి ఉంటారు. రుద్ర, నువ్వు ఎక్కడున్నావు? రుద్ర, నువ్వు ఎక్కడున్నావు? మైరా, రుద్ర త్వరగా రా, డ్రాగన్ నన్ను పట్టేసుకుంది. రుద్ర కాపాడు, వదలు, నన్ను వదలు. రుద్ర నన్ను కాపాడు, నన్ను వదలు. రుద్ర రుద్ర త్వరగా రా, నాకు భయం వేస్తోంది, నన్ను కాపాడు. రుద్ర నన్ను వదలు. Ibaiska, boom, check, boom!
అరే మీ ముగ్గురు వచ్చేసారా? రండి, మన రూమ్స్ అన్ని సిద్ధంగా ఉన్నాయి. రండి వెళ్దాం. అరే మనసుంటే మార్గం ఉంటుంది. ఇదే మనం స్టే చేయబోయే రూమ్. ఈ రూమ్ ఎలా ఉంది? బాగుంది కదా? ఇంకెక్కడికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్ రూమ్స్. వావ్ రంగీలా, రూమ్ చాలా బాగుంది. రూమ్ సర్వీస్. సార్, ఇది మా హోటల్ తరపున వెల్కమ్ డ్రింక్. మీకు ఏ జ్యూస్ కావాలి? నాకు లెమన్ జ్యూస్ కావాలి. నాకు ఆరెంజ్ జ్యూస్ కావాలి. నాకు స్ట్రాబెర్రీ. మీ జ్యూసెస్ సిద్ధంగా ఉన్నాయి సార్. మీకు ఇంకేమన్నా కావాలంటే 0కి డయల్ చేయండి. మీరు అడిగిన వెంటనే తీసుకొస్తాం. మీకు డయల్ చేస్తాం, కానీ ఫోన్ ఎక్కడుంది? ఫోన్ అవసరం లేదు మేడం. మీరు ఈ రూమ్ లో నుండి 0ని ఎక్కడి నుంచి అయినా డయల్ చేయండి, వెంటనే వచ్చేస్తాం. ఎక్కడైనా డయల్ చేయొచ్చా? మేము గాలిలో 0 అని టైప్ చేస్తే మీరు వచ్చేస్తారా? ఎస్ మ్యామ్, దట్స్ రైట్. రూమ్ సర్వీస్. ఏం లేదు 0 అని డయల్ చేస్తే మీరు వస్తారో లేదో అని చెక్ చేశానంతే. డోంట్ వరీ మేడం, మేము ఖచ్చితంగా వస్తాం. థ్యాంక్ యూ, మీ సర్వీస్ మాకు బాగా నచ్చింది. సార్, మీరు ఫ్రెష్ అయ్యి డైనింగ్ ఏరియాకి వచ్చేయండి. కాసేపట్లో లంచ్ రెడీగా ఉంటుంది. ఈ హోటల్ నాకు చాలా బాగా నచ్చింది. సర్వీస్ సూపర్ గా ఉంది కదా. ఓకే మైరా, పద నీ రూమ్ కూడా వెళ్ళి చూద్దాం. ఆ తర్వాత నా రూమ్ కి వెళ్ళి నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. అకీరా, జకీరా, బజూకా, ఆల్ట్రోజో, జోకా, సపోలా, మీరిద్దరూ ఇప్పుడు మై మర్చిపోతారు. చూస్తూ ఉండండి. రుద్ర బయటికి వెళ్ళగలిగే అన్ని కిటికీలు అలాగే అన్ని తలుపుల్ని నేను మూసేశాను. మనసుంటే మార్గం ఉంటుంది. ఇక్కడున్న తలుపు ఏమైపోయింది? మైరా రూమ్ తలుపు కూడా మాయమైపోయింది. వరుణ్ తలుపు కూడా కనపడడం లేదేంటి? అరే ఇక్కడ ఏం జరుగుతుంది? రుద్ర, మనం బాగా ఇరుక్కుపోయాం. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఉన్నట్టుండి అన్ని ఎలా మాయమైపోతున్నాయి? మైరా, వరుణ్. నేను మాంత్రికుడిని, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడండి. నా పేరు శాకా. హౌ ఆర్ యూ? చాలా భయపడిపోయినట్టున్నావు. ఓ, ఏమైంది? నీ రూమ్ లో ఒక్క కిటికీ లేదు, ఒక్క తలుపు కూడా లేదు. ఇప్పుడు నువ్వు బయటికి ఎలా వెళతావు రుద్ర? నా దగ్గరొచ్చి బాగా ఇరుకున్నావు. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎన్నటికి సందేహించకు శాకాల్. అనుమానపడను, ఎప్పటికీ అనుమానపడను. కానీ ఇక్కడి నుంచి నువ్వు బయటకు వస్తే చాలు. నువ్వు తెలివైన వాడివని నేను ఒప్పుకుంటాను. ఇంకా కొద్దిసేపే ఉంది. ఈ గోడలన్నీ కూడా కలిపి దగ్గరకు వచ్చేసరికి నువ్వు పచ్చడైపోతావు. పుదీనా కొత్తిమీర కలిపి చట్నీ చేస్తే అవి ఎంతలో ఫీల్ అవుతాయో ఈ రోజు నేను బాగా అర్థం చేసుకున్నాను రుద్ర. ఇకెప్పుడు నేను చట్నీ చెయ్యను. ఎవరైనా మమ్మల్ని చట్నీ అవ్వకుండా కాపాడండి ప్లీజ్. మీ అందరికి చాలా పుణ్యం ఉంటుంది. మైరా, నేను చెప్పేది నీకు వినిపిస్తోందా? నీ సైడ్ నుంచి రూమ్ బోల్డ్ ని బ్రేక్ చేయడానికి ట్రై చేయి. మైరా, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ రూమ్ కి రుద్ర రూమ్ కి ఇంటర్ కనెక్షన్ డోర్ అసలు ఎక్కడుంది? కనిపించట్లేదు. అసలు ఏంటిది? నీ రూమ్ వాల్ కూడా అటు సైడ్ జరుగుతుంది ఏంటి? అంతర్ మంతర్ కాలికలంతర్ చూ. మైరా, అసలు ఏం చేస్తున్నావు? వాల్ ఇంకా జరపాలని నన్నెందుకు జరుపుతున్నావు? సారీ, ఈ మ్యాజిక్ పని చేయలేదు. నేను వేరేదేనా ఆలోచిస్తాను. అంతర్ మంతర్ కాలికలంతర్ మెటల్ బాల్ చూ.
మైరా, నీ మ్యాజిక్ అసలు వాళ్ళని కాదు నన్ను వెరగొట్టేస్తుంది అనుకుంటాను. బాయ్ బాయ్ రుద్ర, హ్యాపీ ఎండ్ డే. రంగీలా జామ్ త్వరగా. రుద్ర, అసలు ఎందుకు మనకి ఇలా జరుగుతోంది? ఎందుకంటే షాకాల్ ఇక్కడికి వచ్చేసాడు. ఏంటి షాకాల్ ఇక్కడికి వచ్చేసాడా? అంటే మనం త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది రుద్ర. లేదు మైరా, మనం ఎక్కడికి వెళ్ళకూడదు. షాకాల్ ఎక్కడున్నా వస్తాడు, అందుకని వాడికి భయపడుతూ పారిపోవాలా? తాతయ్య ఎప్పుడు అంటూ ఉంటారు ధైర్యంగా ఉండాలి, ఇంకా సమస్యను చూసి పారిపోకూడదని. మన షాకాల్ని ఎదుర్కొందాం. ఇప్పుడు అంతా అయిపోయింది కదా, పదండి, నాకు ఆకలిగా ఉంది, వెళ్ళి ఏమైనా తిందాం. అవును, నాకు కూడా చాలా ఆకలిగా ఉంది, కానీ ఈ రోజు నుంచి నేను చట్నీ తినను. జాగ్రత్తగా ఉండండి, శాకాలు ఎటువైపు నుంచైనా ఇక్కడికి రావచ్చు. ఇంతకు మించి ఎక్కువసేపు ఆగలేను, నాకు ఇప్పుడే కొంచెం కళ్ళు తిరిగినట్లు అనిపిస్తోంది. ప్లీజ్. హౌ ఆర్ యు మై డియర్ ఫ్రెండ్? బాగా ఆకలిగా ఉందా? నేను శాకాలు ఎలా తింటాను? ఓలరే ఓలా, నేను సఫోలా. ఎలా ఉన్నావు రుద్రా? రుద్రాని నువ్వు ఎక్కడికి తీసుకెళ్తున్నావు? రుద్రాని వదిలిపెట్టు. మాంత్రికుడి గొప్ప మెజిషియన్ని, నన్ను చూసి భయపడు, నేను షాకాల్. ఓ, ప్లేట్లన్నీ పగిలిపోయాయా? ఏం పర్వాలేదు, ఇప్పుడు మనం స్విమ్మింగ్ కి వెళదాం. పద. ఉదయం ఆ అమ్మాయిని కాపాడింది ఈ చిన్న పిల్లాడే కదూ. ఇప్పుడు తనకి ఏమవుతుందో ఏంటో ఏం అర్థం కావడం లేదు. జాగ్రత్త. బూమ్ చెక్ చెక్ బూమ్. రుద్ర, నా సపోలో నీటి అడుగును కూడా ఊపిరి పీల్చుకోగలదు తెలుసా? కానీ నువ్వు కొంచెం సేపు మాత్రమే, తర్వాత ఇలా అయిపోతుంది. రుద్ర, అలాగే నువ్వు ఖచ్చితంగా బయటపడతావు. కమాన్ రుద్ర. Ibaiska, boom, check, check, boom. నిజంగానే రుద్ర చాలా బలవంతుడు. చూసారా, ఇతన్నే ధైర్యవంతుడు అంటారు. నిజంగానే రుద్ర రియల్ సూపర్ హీరో. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. కానీ ప్లీజ్, నేను ఇప్పుడు ఒక చోటుకి వెళ్ళి తీరాలి. ఒకరికి పాఠం చెప్పి రావాలి. షకాల్, నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు. దాక్కొని దాడి చేస్తుంది చాలు. ధైర్యం ఉంటే నా ముందుకొచ్చి నువ్వు తలపడు.
షాకాల్, మీరు చేసిన అన్ని ప్లాన్స్ ఫ్లాప్ అయిపోయాయి. నువ్వు రుద్రాని ఏమీ చెయ్యలేకపోయావు. రుద్ర ధైర్యంగా వచ్చి నిన్ను గొడవకి రమ్మంటున్నాడు. ఇప్పుడు నువ్వు ఏం చేయబోతున్నావు? మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. నేను చెప్పినట్టే చెయ్యి, అదే మంచిది. రా, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. మీరిద్దరు నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నారా? షాకాల్ దేన్ని చూసి భయపడలేదు. నేను షాకాల్ని. షాకాల్ ఇవాళ నేనేంటో అందరికీ అర్థమవుతుంది. షాకాల్ ఎవరు, షాకాల్ శక్తి ఏంటి అని. నేను వచ్చేసాను రుద్ర. ఈ షాకాల్ ఇప్పటి వరకు ఎవరిని చూసి భయపడలేదు. ఒక చిన్న పిల్లాడి చేతిలో దెబ్బలు తింటున్నాడు. షాకాల్, నువ్వు అందరు వెకేషన్ ని స్పాయిల్ చేశావు. మర్యాదగా అందరికి సారీ చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోవు. షాకాల్ సారీ చెప్పడమా? జరగదు. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడండి. నా పేరు షాకాల్. సారీ రుద్ర, నా బాస్ ఏమి చెప్తారో అదే నేను చేశాను. బాజు అరే, మనసుంటే మార్గం ఉంటుంది. మొదట్లోనే నేను ఓడిపోయానా? రంగీలా, వెళ్ళి ఆడియన్స్ లాగా మీరు ఎదురు చూడండి. ఓ నో, నేను ఇక్కడ కూర్చుందామని అనుకున్నాను. హే తాతయ్య! ఐఎమ్ ద విన్నర్. థాంక్యూ రుద్ర. తాతయ్య, ఇంతసేపు సంతోషంగానే కదా ఉన్నారు. ఉన్నట్టుండి ఎందుకంత సీరియస్ అయ్యారు?
మరేం లేదు రుద్ర. మీరందరూ ఇలా సంతోషంగా ఆడుకుంటూ ఉంటే నాకు ఓ స్నేహితుడు గుర్తుకొచ్చాడు. మేము హాయిగా ఆడుకునేవాళ్ళం, ఒకరినొకరు ఆట పడిస్తూ ఉండేవాళ్ళం. కానీ ఆ తరువాత మీరు అతన్ని ఇంటికి ఆహ్వానించచ్చు కదా, లేకపోతే మీరే వెళ్ళి అతన్ని కలవచ్చు కదా. రుద్ర, ఇదంతా ఎప్పుడో గతంలో జరిగిన విషయం. వాడికి నా మీద అంత కోపం ఎందుకు వచ్చిందో నాకు తెలీదు. నేనంత పెద్ద తప్పు ఏం చేశానో అర్థం కావట్లేదు. అసలేమైందో ఈ రోజుకి కారణం తెలియదు. మేము ఒకరినొకరు చూసుకునే ఎన్నో సంవత్సరాలైపోయింది. తాతయ్య, మీ మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్ ని మనం తొలగించొచ్చు. నాకు అతని పేరేంటో చెప్తారా? అతని పేరు ఇజాంగి. అతను నింజా మ్యూజిషియన్. తాతయ్య, నేను అతన్ని మీ ముందుకు తీసుకొస్తాను. లేదు రుద్ర, అతను ఖచ్చితంగా ఇక్కడికి రాడు. అతను నింజా ల్యాండ్లో ఉన్నాడు. మేము కలుసుకుని దగ్గర 15 సంవత్సరాలకు పైగా అయింది. నేను కూడా అతన్ని కలవడానికి అక్కడికి వెళ్ళకూడదని దృఢ నిశ్చయంతో ఉన్నాను. సో సాడ్ రుద్ర. తాతయ్య తన ఫ్రెండ్ మీద ఎంతో ప్రేమగా ఉన్నారు, కానీ వాళ్ళు మీట్ చేయలేకపోతున్నారు. వాళ్ళు మళ్ళీ పాతలా ఫ్రెండ్స్ అవుతారు. మనం వాళ్ళని కలుపుదాం. వాళ్ళ మొహంలో సంతోషాన్ని తిరిగి తీసుకొద్దాం. మనం వెంటనే నింజాలాండ్కి వెళ్ళాలి. ఏంటి నింజాలాండ్? నేను దీని గురించి చాలా విన్నాను. మనసుంటే మార్గం ఉంటుంది. నేను మీతో వస్తాను. మనం వచ్చేసాం అనుకుంటున్నాను. నింజాలాండ్ అదిగో అక్కడ ఉంది. మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు? పర్మిషన్ లేకుండా నింజా ల్యాండ్ లోకి ఎవరు వెళ్ళకూడదు. మేము జాంగి సార్ని కలుద్దామని వచ్చాం. మేము ఖచ్చితంగా అతన్ని కలిసే తీరాలి. అతన్ని కలవకుండా మేము ఇక్కడి నుంచి వెళ్ళాం. అలాగా? చూడకుండా వెళ్ళరా? అరే, మనసుంటే మార్గం ఉంటుంది. వర్షం కురిపించడమే మీ పని. అనవసరంగా ఇతరులతో ఇలా తలబడకూడదు. నాకు తెలిసి ఆ మేఘాలకి ఫైటింగ్ ఎవరో బాగా నేర్పించినట్టు ఉన్నారు. మమ్మల్ని వదలరా? అయితే మీకు గుణపాఠాన్ని నేర్పించాల్సి. ఆగండి, నేను చెప్పేది వినండి. మేము మీతో గొడవ పడ్డానికి రాలేదు. మేము ఇజాంగి సార్ని కలవడానికే వచ్చాం. మేము అతన్ని ఒకసారి కలిసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. మర్యాదగా మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళండి. మీరు చాలా చిన్న పిల్లలు. మీరు మాతో పోటీ పడలేరు. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని నటికి సందేహించకండి. ఈ బాయ్స్ కా బూమ్ చెక్ చెక్ బూమ్. రా రుద్ర, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఆగండి, ఎవరు మీరు? వీళ్ళని అడ్డుకోండి. వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. తిరిగి వెళ్ళిపోండి, లేదంటే మీ అందరి కథను అంతం చేసేస్తాను. మీరు ఈ సంగీని చూడడానికి కుదరదు. హీరో,
ఏమైంది? వీళ్ళంతా ఎవరు? ఎందుకు వచ్చారు? మేము మాస్టర్ ఇజాంకిని చూడడానికి వచ్చాం. నేనే అది. చెప్పండి, ఏంటి విషయం? నా పేరు రుద్ర. నేను మీ ఫ్రెండ్ జైసింగ్ చౌహాన్ కి గ్రాండ్ సన్. జైసింగ్ చౌహాన్ గ్రాండ్ సన్ నన్ను చూడడానికి వచ్చారా? రమ్మని చెప్పండి. వెరీ ఇంట్రెస్టింగ్. ఇజాంగి సార్, తాతయ్య ఏం తప్పు చేశారు? మీరెందుకు అతని పైన ఇంత కోపంగా ఉన్నారు? అతన్ని కలవడానికి ఇష్టపడట్లేదు. నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి. చెప్తాను. ఇది ఒక 15 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. మ్యూజిషియన్ హాల్లో మ్యూజిషియన్ యూనియన్ మీటింగ్ జరిగింది. దాన్ని మీ తాతగారు ఆర్గనైజ్ చేశారు. ఆ ఆర్గనైజేషన్ యూనియన్ ప్రెసిడెంట్ మీ తాతగారే ఉండేవారు. ఆ తర్వాత అక్కడ ఏం జరిగిందో నీ కంటితో నువ్వే చూడు. ఏంటి? అవును, అదే. రుద్ర, ఈ చోట్లోనే మీ తాతగారి వల్ల నాకు అవమానం జరిగింది. జై సింగ్, నువ్వు చాలా బాగా యాన్యువల్ మీటింగ్ ని అరేంజ్ చేశావు. అంతా సక్రమంగా జరిగితే అదే చాలు. పద వెళ్ళి విందారగిద్దాం. సరే జైసింగ్, ఎలా ఉన్నావు? నేను ఇతను ఇక్కడ రమ్మని చెప్పింది ఎవరు? మెజిషియన్ జాతికే వీడు ఒక కళంకం. వెంటనే పంపించేయండి. జైసింగ్, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? మన ఇద్దరం ఫ్రెండ్స్మే కదా. నువ్వు నా మిత్రుడివి కాదు. ఇక నుంచి నువ్వు నా శత్రువువి. ఎప్పుడు నన్ను చూసి ఈర్ష్యపడతావు. ఈ రోజు నీ నిజ స్వరూపాన్ని అందరి ముందు బయట పెడతాను. నేను మెజిషియన్స్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా ఉండటం నీకు ఇష్టం లేదు. మెజిషియన్ గా నా ప్రతిభను చూసి నువ్వు ఈర్ష్యపడుతున్నావు. కాటు వేయడానికి ఎదురు చూసే విషనాగువు నువ్వు. అవకాశం దొరికితే నన్ను చంపడానికి కూడా నువ్వు వెనుకాడవు. ఇక నువ్వు నా మిత్రుడివి కాదు. గాడ్స్, వీడి ఇక్కడి నుంచి బయటకు పంపించండి. జై సింగ్ చౌహాన్, ఈ రోజు నేనెప్పటికీ మర్చిపోను. నువ్వు మన స్నేహానికి ఒక అడ్డుగోడ వేశావు. నేను ఒట్టేసి చెప్తున్నాను, ఇక నా జీవితం మొత్తం ఎప్పుడు గాని నీ మొహాన్ని నేను అసలు చూడను. వెళ్ళు వెళ్ళు. నేను కూడా నా జీవితంలో నీ మొహం చూడను. జైసింగ్, నువ్వు ఇజాంగి సార్, ఇదంతా చూసిన తర్వాత మిమ్మల్ని తాతయ్యని విడగొట్టాలని ఎవరో ప్లాన్ చేసినట్టు నాకు అనిపిస్తోంది. మీరు ఒకసారి ఆలోచించండి. ఉన్నట్టుండి తాతయ్య మిమ్మల్ని ఎందుకు అంత అవమానపరచాలి? ఆ పార్టీలో ఇంకా ఎవరెవరు ఉన్నారని మీరు నాతో చెప్తారా? మ్యూజిషియన్ హాల్లో రికార్డ్ చేసింది ఉంది, కానీ నువ్వు అక్కడికి వెళ్ళలేవు. ఎందుకంటే ఆ ఏరియా మొత్తం కట్టడి చేసి ఉంది. అక్కడికి ఎవరు వెళ్ళలేరు. మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు. మేము వెళ్ళొస్తాం. మనసుంటే మార్గం ఉంటుంది. మమ్మల్ని కొంచెం తిన్నవరుద్రా. వచ్చినప్పటి నుంచి తన్నులే తింటున్నాం. తిండి తినే వెళ్ళండి. రుద్ర, మనం ఎందులో గుద్దుకున్నా? మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. తిరిగి వెళ్ళండి. ఈ ఏరియాలోకి పర్మిషన్ లేకుండా ఎవ్వరూ ఎగిరి వెళ్ళలేరు. సరే, మేము ఎగురుకుంటూ వెళ్ళకూడదు, కానీ నడుచుకుంటూ వెళ్ళొచ్చు కదా. ఎవరో మనల్ని ఫాలో అవుతున్నట్టే నాకు అనిపిస్తోంది. ఇదేంటి? ఈ చెట్టు నడుస్తోంది. తిరిగి వెళ్ళిపోండి, లేదంటే మీ అందరినీ అంతం చేసేస్తాం. మేము మెజిషియన్ హాల్కి వెళ్ళాలి. మమ్మల్ని ఎవ్వరూ అడ్డుకోలేరు.
కాపాడు వరుణ్, రంగీలా, భయపడకండి, నేను మీకు సాయం చేస్తాను. వద్దు, మాకు సాయం చేయకు. అంతర్ కాలికల్ అంతర్ చూ. సారీ. రుద్ర, ఇప్పుడు మా నుండి తప్పించుకొని చూపించు, నీకింకా సమయం ఉంది. ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతావా లేదా? ఒకసారి ఒక పనిని పూర్తి చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసి గాని వెళ్ళను. నా పని అవ్వకుండా ఇక్కడి నుంచి వెళ్ళను. ఈ బాయిస్కా బూమ్ చెక్ చెక్ బూమ్. సాధించావు. థ్యాంక్ యూ. రండి వెళ్దాం. మనం త్వరగా మెజిషియన్ హాల్కి వెళ్ళాలి. అలా చూడండి, అక్కడ అన్ని రికార్డ్స్ ఉన్నాయి. ఈ రికార్డ్స్ లో 15 సంవత్సరాలకు ముందు జరిగిన యాన్యువల్ మెజిషియన్ మీట్ రికార్డ్ ని మనం కనిపెట్టాలి. రుద్ర, ఇన్ని రికార్డ్స్ ఉన్నప్పుడు మనం ఎలా ఆ రికార్డ్ ని కనిపెట్టగలం? వరుణ్, మనంతా కలిసినప్పుడు ఏ పనైనా సాధ్యమే. తాతయ్య చెప్పింది గుర్తుంచుకోండి, ఫోకస్ అండ్ బిలీవ్. రుద్ర, నువ్వు చెప్తే వినవా? ఇక్కడికి రావద్దని చెప్పినా కానీ వస్తూనే ఉన్నావు. ఇక్కడికి వస్తే వచ్చుండొచ్చు, కానీ ఇక్కడున్న వస్తువుల్ని దేని నువ్వు ముట్టుకోలేవు. సర్ సాంగి, రుద్ర అతని మిత్రులు మ్యూజిషియన్ రూమ్ కి వెళ్లారు. రుద్ర హీరో అక్కడ ఫైట్ చేసుకుంటున్నారు. ఏంటి? నేను రుద్రతో ఆ విషయం చెప్పాను, అక్కడికి వెళ్ళొద్దని. నా మాట వినిపించుకోలేదు. వాడు జైసింగ్ మనవడు కదా. నేనే మ్యూజిషియన్ హాల్కి వెళ్లే తీరాలి. అక్కడ నేను నా జీవితంలో ఎప్పుడు చేయకూడని పని చేసే తీరాలి. ఓ జైసింగ్, విజయంతో తిరిగిరా. నిజంగి నువ్వా? జైసింగ్, నీ మనవడు రుద్రతో మ్యూజిషియన్ హాల్కి వెళ్ళకూడదని చెప్పాను, అయినా వాడు వెళ్ళాడు. ఏమిటి? రుద్ర మ్యూజిషియన్స్ హాల్కి వెళ్ళాడా? మైరా, మీరు వెళ్ళి ఆ రికార్డ్ని వెతకండి, నేను ఇక్కడ చూసుకుంటాను. దొరికింది రుద్ర, ఆ పార్టీ రిజిస్టర్ దొరికింది.
రుద్ర, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? వెంటనే బయటికి రా. తాతయ్య, ఆ రోజు మిమ్మల్ని ఎవరో మోసం చేశారు. వాటి రికార్డ్స్ ఇవి. నిజమేంటనేది కనిపెడతాను. ప్లీజ్ నాకు కొంచెం టైం ఇవ్వండి. నేను ఆ మాట ఎప్పుడన్నాను? నాకది అసలు జ్ఞాపకం లేదే. నిజంగా ఎందుకైనా నువ్వు నా మీద కోపంగా ఉన్నా? ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? నేనెందుకు చెప్పాలి? ఏం మాట్లాడాడో నువ్వే విను. ఈ రికార్డ్ని చూస్తుంటే ఇజాంగి సార్ చెప్పినట్టే అంతా జరిగింది. కానీ తాతయ్య ఎవరిని ఎప్పుడు ఇలా మాట్లాడరు కదా. ఖచ్చితంగా ఏదో తప్పుగా ఉంది. మనం రీచెక్ చేస్తే బాగుంటుందనిపిస్తోంది. అకీరా, సకీరా, నా పని అవ్వాలి. ఫ్రెండ్స్ అందరూ కూడా శత్రువులైపోవాలి. ఈ గ్రేప్స్ తిని అందరూ కోపగించుకోవాలి. షాకాల్, ఈ పండ్లు తిన్నందువల్ల ఏమవుతుంది? ఈ ద్రాక్ష చాలా టేస్ట్ గా ఉంటుంది, కానీ ఇది తిన్న వెంటనే జైసింగ్ ఇసాంకి వాళ్ళ ఫ్రెండ్షిప్ చెడిపోతుంది. అందులో సందేహమే లేదు. ఇక నుంచి వాళ్ళు మిత్రులుగా ఉండరు. ద్రాక్ష తిన్న వెంటనే ఇజాంకి మొహంలో ఇక నుంచి నా మొహం కనిపిస్తుంది. వాడు నేననుకుని నన్ను ఇక్కడి నుంచి బయటికి పంపించడానికి ప్రయత్నిస్తాడు, అవమానించాలని చూస్తాడు. కానీ నిజానికి అతనే అవమానింపబడతాడు. ఆ తర్వాత జైసింగ్కి ఏం చేశావని కూడా అస్సలు గుర్తుండదు. ఎలాగైనా అతను ఆ ద్రాక్ష తింటే నాకు అదే చాలు. ఇక మిగతావన్నీ కూడా దానంతట అవే జరుగుతాయి. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు, నేను షాకాల్ని. ఇప్పుడు మీ మధ్య ఎలాంటి మిస్అండర్స్టాండింగ్ లేదు కదా? జైసింగ్, నన్ను క్షమించు. నేను కొంచెం ఆలోచించుండాలి. నువ్వు నన్నే కాదు, ఎవరిని అవమానించావు. నేను కొంచెం నిదానంగా ఆలోచించు. నన్ను కూడా క్షమించు మిత్రమా. నేను కూడా మన మధ్య ఏర్పడిన మనస్పర్ధలను తొలగించడానికి ప్రయత్నం చేయలేదు. నేను ఆ ప్రయత్నం చేస్తుంటే ఈరోజు రుద్ర ఇక్కడికి వచ్చేవాడు కాదు. మనం మిత్రులుగానే ఉండేవాళ్ళం. థ్యాంక్ యూ రుద్ర. థ్యాంక్ యూ వెరీ మచ్. మనసుంటే మార్గం ఉంటుంది. ఈ సంతోషమైన రోజున మనం ఒక పార్టీ చేసుకుందామా? ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి తన్నులే తింటున్నాను. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.